దేవుని స్తుతించటమే వాటి పని. మనం ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధికి వచ్చాం. ఆయన ఎక్కడ ఉన్నాడు? మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఎక్కడ మన మధ్యలో ఉన్నాడు? కనబడుతున్నాడా? ఎవరికైనా కనబడుతున్నాడా? ఆయన అదృశ్యుడైనటువంటి దేవుడు, ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు. మనము స్తుతించినప్పుడు, మనము గణపరిచినప్పుడు మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడిగా ఉండి మనందరినీ కూడా ఏం చేస్తున్నాడంట? పరిశీలన చేస్తూ ఉన్నాడంట. ఎవరు ముఖాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరి ఆత్మలో ఏముంది, ఏ తలంపుతో వచ్చారు, ఏ ఆలోచనతో వచ్చారు, ఏ విధంగా వచ్చారో అందరినీ పరిశీలన చేస్తున్నాడంట. పరిశీలన చేసి ఏం చేస్తాడట దేవుడు? ఎవరికి కావలసినటువంటి దీవెన, ఎవరికి కావలసినటువంటి ఆశీర్వాదము వారికి ఇస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆశీర్వాదాలు పొందుకుందామా? దీవెనలు పొందుకుందామా? మేలులు పొందుకుందామా? ఏది అవసరం ఉందో ఈ సమయంలో దేవునికి తెలుసు. ఆయన మన మధ్యలో ఉన్న దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నీకు కావలసినటువంటి అవసరతను తీర్చాలని, నీకు మేలు చేయాలని దేవుడు మన మధ్యలో ఉండి మనందరితో కూడా మాట్లాడుతున్నాడు ప్రియులారా. కానీ మనం ఏం చేయాలా? దేవుని మాట వినాలా? విని ఏం చేయాలంట? గ్రహించాలి. కొంతమంది వింటారు కానీ గ్రహించలేరు, కొంతమంది గ్రహిస్తారు కానీ దాని ప్రకారము నడుచుకోలేరు. కాబట్టి ప్రియులారా, దేవుని వర్తమానాన్ని ధ్యానం చేసుకుందాం. పోయిన వారంలో మనం ధ్యానం చేసాం. మనము ఏలియా గురించి ధ్యానం చేసాం. ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షము ఆగిపోయిందట. మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చను, భూమి తన ఫలమునిచ్చనని మాటలు మనం ధ్యానం చేసుకుంటూ ఏలియా అసలు ఎందుకు ప్రార్థన చేశాడు అనే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. గుర్తుంది కదా మీకు? ఎందుకు వచ్చిందట ఆ ప్రాంతంలో కరువు? నిజంగా కరువు రావడానికి ముందు దేవుడు ఏమన్నా చెప్తాడా? లేకుంటే ఎవరిని బట్టి కరువు వస్తుంది? అసలు ఎందుకు కరువు వస్తుంది? ఈ దినాల్లో చూసినట్లయితే ఈ దినం ప్రత్యేకంగా కొన్ని కరువులు ఏ విధంగా వచ్చినాయి మనం ధ్యానం చేద్దాం. ఆ కరువు కాలంలో దేవుడు ఏ విధంగా ఆదుకున్నాడో వచ్చే వారం ధ్యానం చేద్దాం. ఈ దినం చూసినట్లయితే భయంకరమైనటువంటి కరువు వచ్చింది. ఏ దేశానికి వచ్చింది అది చూడండి. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయం చూద్దాం. 17వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. చూడండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని సంవత్సరాలు ప్రకటించిన తర్వాత మంచైనను వర్షమైనను పడలేదంట? 3.5 సంవత్సరాలు పడలేదు ప్రియులారా. 3.5 సంవత్సరాలు కరువు వచ్చిన ముందుకి అసలు ఎందుకు జరిగింది అని కూడా నేను చెప్పాను మీకు. మరొకసారి గుర్తు చేస్తాను. మొదటి రాజులు 16వ అధ్యాయం 29వ వచనంలో చదువుకుందాం. యూదా రాజైన ఆకా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఓమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజైన సోమ్రోనులో ఇశ్రాయేలు వారిని ఎక్కడున్నాడు? ఎక్కడొచ్చింది కరువు? చెప్పాలి. ఎక్కడొచ్చింది కరువు? బైబిల్ చదివారు. ఎక్కడొచ్చింది? సోమ్రోనులో కదా, అక్కడొచ్చిందట కరువు. ఎందుకు వచ్చింది కరువు? కారణం ఏంటి? కరువు రావడానికి గల కారణం అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి. అక్కడ 30వ వచనంలో ఉంటుంది. అక్కడ ఓమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరికీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. రాజు ఒక చెడుతనము చేయటం వలన ఆ దేశానికి, ఆ ప్రాంతానికి అంతటికి కూడా ఏమొచ్చిందంట? గొప్ప కరువు వచ్చిందంట. మన పితరులలో చూసినట్లయితే ప్రియులారా, మన పితరులు చెడుతనము చేసినప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, కొన్ని ప్రాంతాల్లో ఉన్నప్పుడు ప్రియులారా గొప్ప కరువులు వచ్చినాయి. ఆ కరువుల దినాల్లో దేవుడు
తన బిడ్డలైనటువంటి వారిని ఆ ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తీసుకుని వెళ్ళి ఆ కరువు నివారణ అయ్యే పర్యంతరం వరకు కూడా వారిని పోషించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని వాక్యములో కూడా ఏలియాను కూడా పోషించినట్లుగా మొదటి రాజులు గ్రంథంలో 17వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అది వచ్చే వారం ధ్యానం చేద్దాం ప్రియులారా. కాబట్టి కరువులు వచ్చినటువంటి సమయంలో దేవుడు ఆదుకునేటటువంటి దేవుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడు ఆదుకునేటటువంటి దేవుడు, బాధలు కలిగినప్పుడు దేవుడు నిన్ను ఆదుకునేటటువంటి దేవుడు, నన్ను ఆదుకునేటటువంటి దేవుడు, తన బిడ్డలను ఆదుకునేటటువంటి దేవుడు, తన బిడ్డలకు క్షేమాన్ని దయచేసే దేవుడు, తన బిడ్డలకు కావలసినటువంటి ప్రతి అవసరతను తీర్చే దేవుడు అయి అంటున్నాడు. ఆ దేవుని బిడ్డలుగా మనం చేయబడ్డాము, ఆ దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డాం ప్రియులారా. సియోనులో ఉన్నటువంటి మీరందరిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్న మాట్లాడేది ఏంటంటే, మీరందరూ కూడా రాబోయే దినాలు బహు భయంకరమైనటువంటి దినాలు కానయ్యున్నాయి ప్రియులారా. ఈ భయంకరమైనటువంటి దినాల్లో, ఈ దుర్దినాల్లో మీరు దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా, దేవుని ఇష్టానుసారులుగా ఉన్నట్లయితే మీరును మీ కుటుంబాలకి దేవుడు క్షేమాభివృద్ధినిస్తాడు. లేకపోయినట్లయితే రాబోయే కాలములో బహు భయంకరమైనటువంటి దినములు. అందుచేతనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో మొదటి మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. దినములు చెడ్డవి గనక, చాలమ్మా, ఏంటంట? దినములు చెడ్డవి గనక, బహుభయంకరమైనటువంటి దినాలు, బహుభయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం కనుక మనము దేవుని బిడ్డలుగా ఉండాలా, మన పితరుల కంటే మంచివారిగా ఉండాలా. మన పితరులు చూసినట్లయితే, ఇక్కడ రాజు చూసినట్లయితే తన పితరుల కంటే ఎక్కువగా దేవునికి ఏం చేశాడంట? చెడుతనము చేశాడట. చెడుతనము చేయి వారందరూ కూడా ఏమవుతారనింది? దూరపరచబడతారట, చెదిరిపోతారట, కరువులో పడతారట, కాటకములో పడతారట, నశించిపోతారట ప్రియులారా. భయంకరమైనటువంటి దినాలు. ఎక్కడ చూసినా, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా, ఎక్కడ చూసినా చెడుతనము 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 చెడుతనముతో నిండిపోయింది ప్రియులారా. ఆ ప్రాంతంలోనికి భయంకరమైనటువంటి దినాలు రానయ్యున్నాయి, భయంకరమైన చెడ్డ దినాలు ప్రియులారా. దేవుని బిడ్డలను ఆ భయంకరమైనటువంటి దినాల్లో నుండి తప్పించే దేవుడు అయి ఉంటున్నాడు. నువ్వు దేవుని కుమార్తెగా ఉన్నట్లయితే, దేవుని కుమారుడుగా ఉన్నట్లయితే, దేవుని కుటుంబంగా ఉన్నట్లయితే, దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, దేవుని నమ్మినట్లయితే నీకు మేలు చేసే దేవుడు అయి ఉంటున్నాడు, నీకు ఉపకారం చేసే దేవుడు అయి ఉంటున్నాడు, నీకు క్షేమాన్నిచ్చే దేవుడు అయి ఉంటున్నాడు, నిన్ను దీవించే దేవుడు అయి ఉంటున్నాడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు అయి ఉంటున్నాడు. మానవునికి కావలసింది క్షేమము, ఆరోగ్యము, దీవెన, కాపుదల కావలసి ఉంటుంది. అది ఎవరి ద్వారా కలుగుతుందంటే, సమస్తము సృష్టించినటువంటి ఆ దేవాది దేవుని దగ్గర నుండే మనకి కృపాక్షేమములు దొరుకుతాయి ప్రియులారా. మన పితరుడైనటువంటి అబ్రహామును చూసుకున్నట్లయితే చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనములో ఒక మాట ఉంది, చదువుదాం. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము ఉన్నటువంటి దేశములోనంట ఏమొచ్చిందంట? కరువు వచ్చిందంట. అబ్రహామును ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచినప్పుడు ఏం చేశాడంట? అబ్రహాము దేవుని మాట విన్నాడట, దేవుని మాట విని నడుచుకున్నాడట, దేవుడు చెప్పినట్లు చేసి నడుచుకున్నాడట. అప్పుడు అబ్రహామట అక్కడ దేవుని మాట విని నడుచుకున్నప్పుడు అక్కడ దేవుడు అంటున్నాడు, ఆ అబ్రహామును వెళ్ళమన్న చోట కరువు వచ్చిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కరువు వచ్చినప్పుడు ఏం చేశాడంట దేవుడు? చూడండి అక్కడ చదువుదాం. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు, చాలు, ఐగుప్తు దేశములో నివసించుటకు ఆయనను వెళ్ళమని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమొచ్చింది? దేశానికి కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది కరువు? ఆ దేశంలో చెడ్డతనం ఎక్కువైనందువల్ల, ఆ ప్రాంతంలో చెడ్డతనం ఎక్కువైనందువల్ల, ఆ ప్రాంతంలో బహు భయంకరమైనటువంటి స్థితి ఉన్నది కనుక, మార్పు లేనటువంటి మనుషులు ఉన్నారు కనుక, మారనటువంటి మనుషులు ఉన్నారు కనుక భయంకరమైనటువంటి ఆ స్థితి వచ్చింది ప్రియులారా.
ఆ స్థితి నుండి దేవుడు అబ్రహాముని తప్పించడానికి ఆ కరువు ప్రాంతము నుండి ఎక్కడికి పంపించాడంట? ఐగుప్తు దేశానికి పంపించాడట. ఐగుప్తు దేశములోనట ఆయన ఎక్కువగా ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాము. నేను ఆ మాటలన్నిటిని కూడా చదవటలేదు, కానీ దేవుడు మనకి మేలు చేసే దేవుడు. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఇరుకు వచ్చినప్పుడు, నీకు బాధలు వచ్చినప్పుడు, నీకు వేదనలు వచ్చినప్పుడు, నీకు అవసరం వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలా? ఈ లోకములో ఉన్నదాన్నైనా కానీ లోకమునైనా కానీ నువ్వు ఆశ్రయించకూడదు. లోకాన్ని సృష్టించినటువంటి దేవాది దేవుడిని నువ్వు ఆశ్రదించినట్లయితే ఆ దేవుడు నీకు మేలు చేయక మానడు అని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. అందుచేతనే 146వ కీర్తన 7వ వచనములో అంటాడు, ఆయన ఒక మాట అంటాడు, చదువుకుందాం. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ దేవుడి దగ్గరికి అయితే నీవు విధానాన్ని వచ్చావో, ఏ దేవుని సన్నిధిలో అయితే నీవు కూర్చున్నావో, ఆ దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ఆకాశమును సముద్రమును దానిలో ఉన్నటువంటి సర్వమును నిర్మించినటువంటి దేవుడు. అలాంటి దేవుని దగ్గరికి నీవు వచ్చావు. నీ అవసరత ఏదో తెలుసు, నీ అక్కరత ఏదో తెలుసు, నీ బాధ ఏదో తెలుసు, నీ వేదన ఏదో తెలుసు, నీ ఇరుకులు ఇబ్బందులు ఏమేమున్నాయో ఆయనకి బాగుగా తెలుసు. ప్రియులారా, నువ్వు దేవుని ఆశ్రయించినట్లయితే, నువ్వు దేవుని మాట విన్నట్లయితే, దేవుని మాట ప్రకారం నడుచుకున్నట్లయితే ఆ యొక్క బాధ నుండి ఆయన నిన్ను తప్పించే దేవుడు. దాని కింద ఉంటుంది చూడండి, చదువుదాం అక్కడ. ఆయన ఎన్నడును మాట తప్పని వాడు దేవుడు అయింటున్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? మాట తప్పని దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవైనా నేనైనా మాట తప్పుతాం, కానీ దేవుడు ఎన్నడు కూడా మాట తప్పని వాడు. ఇంకేం చేస్తాడట? బాధపరచబడవారికి ఆయన న్యాయం తీర్చును. ఎవరికి న్యాయం తీరుస్తాడు ఆయన? బాధల్లో ఉన్నటువంటి వారికి, కష్టాల్లో ఉన్నటువంటి వారికి. ఎవరి కష్టాల్లో ఉన్నవారు కరువులో ఉన్నారు. బహు భయంకరమైన కరువు వచ్చింది. బాధలో ఉన్నటువంటి వారికి ఏం చేస్తాడట? న్యాయము తీరుస్తాడట. అప్పుడు అబ్రహామును పిలిచి, అబ్రహామా, నువ్వు నా మాట విన్నట్లయితే నిన్ను దీవిస్తానన్నాడు. మనుషులందరికంటే నేను హెచ్చుగా ఉంచుతానని చెప్పినటువంటి దేవుడు, ఆయన మాట తప్పనటువంటి దేవుడు, ఆయన మార్పు లేనటువంటి దేవుడు. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది ఆ మాట. అబ్రహామా, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించినటువంటి దేశమునకు నువ్వు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసేదని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చూపించే దేశానికి ఎవరు వెళ్ళారు చెప్పండి? అబ్రహాము వెళ్ళాడు. ఆ చూపించినటువంటి దేశంలో ఏమొచ్చిందంట? కరువు వచ్చిందంట. మరలా చెప్తున్నాడు, అబ్రహామా, ఇదిగో భయంకరమైనటువంటి కరువు ఉన్నది కనుక ఈ ప్రాంతంలో బహుదినములు ఈ కరువు ఉంటుంది కనుక నేను నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలి, నీకు అభయం ఇచ్చాను, నీకు మాట ఇచ్చాను కనుక ఈ ప్రాంతము నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఐగుప్తు దేశంలోనికి వెళ్ళు, నేను అక్కడ దీవిస్తానంటున్నాడు. అక్కడ అబ్రహామును దీవించాడట. ఎన్నెన్నో దీవెనలు, ఎన్నెన్నో ఆశీర్వాదాలు వచ్చినాయి. ప్రియులారా, ఇదిగో ఇక్కడ నువ్వు చూసినట్లయితే, నువ్వు రక్షింపబడి, నువ్వు మారు మనసు పొంది, నువ్వు పాపక్షమాపణ పొంది, నువ్వు సియోనులోనికి వచ్చినట్లయితే ఆయన నిన్ను అంటున్నాడు ఈ దినాన ప్రత్యేకముగా. 134వ దావీదు కీర్తన చివరి వచనములు అంటాడు, చదువుదాం. 134వ దావీదు కీర్తన చివరి వచనములు అంటాడు ఆయన. 134వ దావీదు కీర్తన, ఆకాశములను సృజించిన యెహోవా దేనిలో నుండి అంట? సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుండి ఆశీర్వదించాలి మనము? సియోనులో ఉన్నాడు అనమాట. సియోనులో స్థిరమైన పునాది నీవే. ఎక్కడున్నాడంట? సియోనులోనంట స్థిరమైన పునాది వేసి ఆ పునాదుల మీద
మనము స్తుతుల సింహాసనం వేసినప్పుడు ఆ స్తుతుల సింహాసనం మీదట ఆయన ఆసీనుడిగా ఉన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆసీనుడుగున్న దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను నేను సియోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహాము అంటున్నాడు, అబ్రహామా నేను చెప్పిన మాట నువ్వు విని ఆ ప్రాంతానికి వెళ్ళుము, నేను నిన్ను అక్కడ గొప్ప జనముగా చేస్తానంటున్నాడు, నేను దీవిస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు. అబ్రహాముకి ఇచ్చినటువంటి దేవుడు మాట ఇచ్చినటువంటి దేవుడు మాట తప్పే దేవుడు కాదు. ఈ సియోనులో నుండి ఇచ్చేటటువంటి దేవుడు ఆయన మాట తప్పే దేవుడు కాదు ఎప్పుడు కూడా. నీకు నాకు మనందరినీ దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. నిజమే ప్రియులారా, భయంకరమైనటువంటి కరువు పరిస్థితిలో నువ్వు ఉన్న దినాలు ఉన్నాయి. ఈ దినాన్ని నువ్వు చూసినట్లయితే ఆ కరువు పరిస్థితి నుండి నిన్ను తప్పించి నిన్ను క్షేమాన్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి కాపుదలనిచ్చి సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించి ఎన్నెన్నో మేలులు ఉపకారాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు నీ బ్రతుకులో చేస్తున్నటువంటి దేవాది దేవుడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటున్నాడు. చూడండి, ఆది కాండము 26వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆది కాండము 26వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుకుందాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక. ఇది ఎన్నో కరువు? అబ్రహాము మొదటి కరువు వచ్చింది. మొదటి కరువులో ఎక్కడికి వెళ్ళాడట? ఐగుప్తు దేశంలోకి వెళ్ళాడు. అబ్రహాముకు వచ్చినటువంటి కరువులో కాక, చదువమ్మా. మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. చదవాలా? అప్పుడు ఇస్సాకుకు ఫిలిస్తీయుల రాజైన అబీయేలు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమాయను. ఎవరికి ప్రత్యక్షమయ్యాడు చెప్పాలా? ఎవరికి ప్రత్యక్షమైంది? బైబిల్ చదువుతున్నారా? బైబిల్ గ్రహించుతున్నారా? ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? ఇస్సాకుకు ప్రత్యక్షమయ్యాడు. ముందు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. సియోనులో నుండి ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? నీకు నాకు ప్రత్యక్షమవుతున్నాడు. అబ్రహాముకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు, ఇస్సాకుకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు, నీకు నాకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఇచ్చే అభయం ఏంటంటే, కరువులో నిన్ను ఆదుకుంటాను, కష్టాల్లో నిన్ను ఆదుకుంటాను, వేదనలో నిన్ను ఆదుకుంటాను, ఇరుకుల్లో నిన్ను ఆదుకుంటాను, ఇబ్బందుల్లో నిన్ను ఆదుకునే దేవుణ్ణి నేనే, నేను తప్ప వేరొక దేవుడు మరి ఎవరునూ ఈ లోకములో లేరని చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడట మరి యొక్క కరువు వచ్చినప్పుడు వెళ్ళాడట. చదువుకుందాం. అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఎవరిని వెళ్ళొద్దు అంటున్నాడు? ఇస్సాకుని అంటున్నాడు. అబ్రహాముని ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఐగుప్తుకి వెళ్ళు అన్నాడు. ఐగుప్తుకి వెళ్ళాడు. అక్కడ దీవించబడ్డాడు, ఆశీర్వదించాడు అనేక విధములుగా. ఇస్సాకుతో అంటున్నాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళబాకు ఈ కరువు కాలంలో అంటున్నాడు. నీతో నాతో చెప్తున్నాడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు భయపడకము, నేను నీ దేవుడినై ఉంటున్నాను అంటున్నాడు ఆయన. నీకే సమస్య ఉన్నా, నీకే కష్టం ఉన్నా, నీకే బాధ ఉన్నా నువ్వు సియోనులోనికి రా. దినమునకు 7 మార్లు ఆరాధన జరుగుతుంది. నేను అక్కడే స్థిరసింహాసనం వేసుకొని ఆయనే అక్కడ మన మధ్యలో నేను ఉంటున్నాను, మీ మధ్యలోనే మీతో ఉండి నేను మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాను, మీకు క్షేమాన్ని ఇస్తాను అంటున్నాడు. అబ్రహాం విన్నట్లుగా మీరు వింటారా దేవుని మాట? ఇస్సాకు విన్నట్లుగా మీరు వింటారా దేవుని మాట? నువ్వు విన్నట్లయితే, నేను విన్నట్లయితే, మనం విన్నట్లయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు నిన్ను నన్ను మనందరినీ దీవించి ఆశీర్వదించే దేవుడు అయ్యింటున్నాడు. భయంకర దినములు, దుర్దినములు. అక్కడ ఇస్సాకుకు ప్రత్యక్షమై అంటున్నాడు దేవుడు, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవశుడమై ఉండుము. ఏమంటున్నాడు? నేను నీకు తోడై ఉంటానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకుకు వాగ్దానం చేశాడు. ఎవరిని బట్టి వాగ్దానం చేశాడంటే, తన తండ్రిని బట్టి, అబ్రహామును బట్టి ఇస్సాకుకి వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు పరదేశంలో ఉన్నావు, వేరే దేశంలో నువ్వు ఉన్నావు, వేరే ప్రాంతంలో ఉన్నావు కాబట్టి ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నటువంటి దేవుడు. ఎవరన్నా మీకు అభయం ఇచ్చారా? ఎవరికన్నా అభయం ఇచ్చినట్లయితే ఇప్పుడే చెప్పండి. ఏ దేవుడైనా ఎక్కడైనా ఎవరికైనా అభయం ఇచ్చాడా? నేను నీకు తోడుగా ఉంటాను, భయపడకమని.
ప్రియులారా, ఒక సంగతి చెప్తాను. మన మధ్యలోనికి ఈ మధ్య కాలంలోనే కెమెరా తీయడానికి 2 నెలల నుండి మన మధ్యలోనికి వస్తున్నాడు హరి. ఇక్కడ కెమెరా ఉంది చూడండి, దాని ఖరీదు 1,20,000 రూపాయలు. తనకి ఏమి విశ్వాసమో, అన్యుడు దేవుని ఎరగనటువంటి వాడు. ఆయనకి ఈరోజు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూర్చుని ఉండొచ్చు. తన వాగ్దానం చేసుకున్నది ఏంటో తెలుసా? పోయిన ఆదివారం అందరూ వెళ్ళిపోయిన తర్వాత అయ్యగారు అని నాకు దగ్గరికి వచ్చాడు కెమెరా తీసుకొని. ఏంటి అని చెప్పాను. ఎప్పుడులాగానే తనకి ప్రతి వారం కూడా 1,300 రూపాయలు ఇస్తాను, ఒక దినానికి డబ్బులు 1,300 రూపాయలు తీసి తనకిచ్చాను. అయ్యగారు మీతో ఒక మాట చెప్పాలి అన్నాడు. చెప్పండి అయ్యా అన్న. నేను ఇన్ని నెలల నుండి మీ దగ్గర కెమెరా తీస్తున్నానయ్యా. దేవుడు అంటే నాకు నమ్మకం, విశ్వాసం కలిగింది. నాకు ఒక ఇంటర్వ్యూ వచ్చింది రైల్వేలో. ఈ దినాన ఇంటర్వ్యూ 11 గంటలకి. ఆరాధన ముందు కూడా ప్రార్థన చేశాను. ఇక్కడ కాదు, అతని ఇంటర్వ్యూ దగ్గర. అయ్యా, ఇంటర్వ్యూలో నేను పాస్ అయ్యి నాకు పోస్టింగ్ వచ్చినట్లయితే ఈ కెమెరాను నేను దేవునికి సియోను ప్రార్థన మందిరానికి ప్రతిష్ఠిస్తానయ్యా అని ఆ మందిరం ఆ యొక్క కెమెరా నా ముందు పెట్టి ఆయన వాగ్దానం చేశాడు. ఎవరు? హరి అనే వ్యక్తి, అన్యుడు, దేవుని ఎరగినటువంటి వాడు. 4 వారాలు లేకుంటే 10 వారాలు వచ్చి ఉంటాడు దేవుని స్థితికి. ఆయన నిబంధన ఏంటంటే, ఈ దేవుడు గొప్ప దేవుడు, ఈయన సృష్టికర్త, ఈయన సర్వాధికారి, ఈయన చేయగలడు, ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. ఒకవేళ ఈ ఉద్యోగం నాకు వచ్చినట్లయితే ఇలాంటి కెమెరాలు ఎన్నెన్నో కొంటానని, ఇది నేను దేవునికి సియోను ప్రార్థన మందిరానికి ఇచ్చేస్తానయ్యా నాకు ఉద్యోగం వస్తే అని నిబంధన చేసుకున్నాడు. ఇది నా నిబంధన అన్నాడు దేవుని సన్నిధిలో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవుడు ఏ దేవుడు అంటే ఆయన మాట తప్పని దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చుకునేటటువంటి దేవుడు. ఇలాంటి హరి అనేటటువంటి వారు ఎంతో మందికి మేలు చేసినటువంటి దేవుడు. ఈ సృష్టిలో ప్రతి మనిషికి కూడా మేలు చేసేటటువంటి దేవుడు. ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు చేయక మానకుండేటటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. అలాంటి దేవుని సన్నిధికి నీవు నేను వచ్చాం. అలాంటి దేవుని సన్నిధిలో మనం కూర్చున్నాం. ప్రియులారా, నీ అవసరత ఏదైనా, నీ అక్రత ఏదైనా, నీ కష్టము ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ వేదన ఏదైనా, నీ ఇరుకులు ఏమైనా, నీ ఇబ్బందులు ఏమైనా సరే ఆయన ముందు వచ్చినట్లయితే ఆయన మాట తప్పే దేవుడు కాదు. సియోనులో నుండి ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు, సియోనులో నుండి నిన్ను దీవించే దేవుడు. ఇక్కడ చూసినట్లయితే ఆ ఆదికాండం 26వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఇస్సాకి. నువ్వు ఇదిగో ఐగుప్తు దేశానికి వెళ్ళబాకు, ఇక్కడే ఉండమని చెప్తా ఉన్నాడు. చదువుదాం ఆ మాట. ఈ దేశమందు పరవాసమై ఉండుము, పరవాసమై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించి ఏలయనగా నీకును నీ సంతానముకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసినటువంటి ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును నేను దీవించి ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెబుదాం అందరము. హల్లెలూయా. 2 చేతుల పైకి చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట మాట్లాడిన తర్వాత మాట తప్పే దేవుడా? మన దేవుడు కాదు. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పని దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన మాట నెరవేర్చే దేవుడు. ఎట్లా దీవిస్తానంట ఇస్సాకుని? ఆకాశ నక్షత్రముల వలె దీవిస్తా. ఎవరికి ఇచ్చానంటున్నాడు? నీ తండ్రి అయినా అబ్రహాముకి నేను ఇచ్చినటువంటి వాగ్దానం నేను నెరవేరుస్తాను. ఈ కరువు కాలములో నిన్ను ఆదుకునేవాడు నేనే, నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈ దేశములన్నీ కూడా ఏం చేస్తాడంట? ఇస్తాడట. ఈ దేశములన్నీ నీకు ఇస్తానంటున్నాడు. ఏ దేశంలో అయితే కరువు వచ్చిందో ఈ దేశములు
పలానా దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు, నువ్వు ఆ దేశంలో ఉంటే నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, ఈ దేశములన్నిటిని కూడా నీకు నేను ఇస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత శక్తి కలిగిన దేవుడు, ఎంత ప్రభావం కలిగిన దేవుడు. ఆకాశానికి ఆజ్ఞాపించే దేవుడు, మేఘములకు ఆజ్ఞాపించే దేవుడు, మేఘములలో నుండి వాన కురియ చేసే దేవుడు, కరువు తెప్పించే దేవుడు, కరువులో తన బిడ్డలను వేరే ప్రాంతానికి పంపించి వారిని సంతోషింపచేసే దేవుడు, ఆనందింపచేసే దేవుడు, దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఆ దేవుని సన్నిధిలోనికి మనం వచ్చి ఈ దినాన ప్రత్యేకంగా ఆయనను మాటలను తెలుసుకొని ఆయన్ని పూజించడానికి వచ్చాం. ఇంకొకరితో ప్రమాణం చేసి 2వ సమూయేలు గ్రంథంలో చూసినట్లయితే చదువుకుని నేను ముగిస్తాను. 2వ సమూయేలు 21వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 2వ సమూయేలు 21వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 2వ సమూయేలు చదవాలా? దావీదు కాలమున 3 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలంట? 3 సంవత్సరములు. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు ఎవరి మనిషి అంట? దేవుని మనిషి అట. ఆ దావీదు కాలంలో ఎన్ని సంవత్సరాలు కరువు వచ్చిందంటే 3 సంవత్సరాలు కరువు వచ్చిందట. మరి ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు కరువు వచ్చింది? 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది ప్రియులారా. ఇక్కడ ఇస్సాకు దగ్గర ఏం కరువు వచ్చిందంట? ఎలాంటి కరువు వచ్చింది? బహు భయంకరమైనటువంటి కరువు వచ్చిందట ప్రియులారా. ఆ కరువు కాలంలో 3 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు దావీదు దేవునితో మాట్లాడుతున్నాడట. దావీదుకి దేవుడు అంటే చాలా ఇష్టం అన్నమాట. దేవుడు అంటే దావీదుకి చాలా ఇష్టం. అందుచేతనే ఆయన ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన మహింపరుస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయన హెచ్చిస్తూ, ఆయన పూజిస్తూ, ఆయన ఆరాధిస్తూ ఉండేవాడు. ఆరాధించినప్పుడు ఆయనను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించినటువంటి దేవుడు. అక్కడ దావీదుకి 3 సంవత్సరాల కరువు వచ్చినప్పుడు ఏం జరిగింది? చదువుదాం. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. ఎందుకు వచ్చిందంట కరువు? అది ఎవరిని బట్టి? సౌలును బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. తన ఇంటి వారిని బట్టి. ఒక కుటుంబానికి క్షేమము పోయిందంటే, ఒక కుటుంబంలో క్షేమము లేదంటే, ఒక కుటుంబంలో సంతోషము లేదంటే, ఒక దేశములో క్షేమము లేదంటే, ఒక దేశములో సంతోషము లేదంటే, వారు చేయించున్నటువంటి అగత్యాల వలన, వారు చేయించినటువంటి దేవునికి విరోధమైనటువంటి పనుల వలన ఆ కుటుంబానికి గొప్ప అపాయము కలగనయ్యింది ప్రియులారా. ఆ కుటుంబంలో ఉన్నటువంటి తన బిడ్డలకు గొప్ప అపాయము కలగనయ్యింది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి తన భర్తకు గొప్ప అపాయము కలగనుంది. ఆ కుటుంబంలో ఉన్న తన భార్యకు గొప్ప అపాయము కలగనుంది. ఎందుకనగా వారు దేవుని మాట వినకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కనుక. వారు దేవుని మాట వినకుండా వారి ఇష్టానుసారంగా నడుస్తున్నారు కనుక, వారు దేవుని మాట వినకుండా వారు బ్రతుకులు మార్చబడకుండా దేవునికి విరోధంగా ఈ లోకములో జీవిస్తున్నారు కనుక వారిని బట్టి ఆ కుటుంబంలో క్షేమము లేదు, ఆ కుటుంబంలో సంతోషము లేదు, ఆ కుటుంబంలో ఆనందము లేదు, ఆ కుటుంబంలో నెమ్మది లేదు, ఆ కుటుంబంలో మందసము లేదు, ఆ కుటుంబంలో యేసయ్య లేడు. అందుచేతనే వారికి బహు భయంకరమైనటువంటి శ్రమలు రానయ్యున్నాయి ప్రియులారా. దేవుడు ఇది నాన్న మీకు నాకు ప్రత్యేకంగా హెచ్చరిక చేసేది ఏంటంటే, దేవుని మాటలు విని ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నట్లయితే నీకు, నిన్ను, నీ కుటుంబాన్ని దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. దావీదు కాలంలో 3 సంవత్సరాలు కరువు వచ్చిందట. ఆ కరువు ఎందుకు వచ్చిందో ఎవరితో చెప్తున్నాడు? దేవుడు దావీదుతో చెప్తున్నాడు. ఈ కరువు ఎందుకు వచ్చిందనగా చదువు. ఈ కరువు సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతులకు అతని ఇంటి వారిని, సౌలును బట్టి, సౌలు ఇంటి వారిని బట్టట
ఆ దేశానికి ఎన్ని సంవత్సరాలు వచ్చింది? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల కరువు. సౌలు ఎవరు సౌలు? రాజు కాబట్టి దేశానికి వచ్చింది. కుటుంబానికి అధికారి ఎవరు? యజమానుడు కాబట్టి ఆ కుటుంబానికి నెమ్మది లేకుండా ఉంటుంది. యజమానురాలు ఎవరు? స్త్రీ కాబట్టి ఆ కుటుంబానికి నెమ్మది లేకుండా ఉంటుంది. ప్రియులారా, ఆ కుటుంబంలో నెమ్మది లేదంటే వారు దేవునిలో లేరని అర్థం. ఆ కుటుంబం సంతోషము లేదంటే దేవునిలో లేరని అర్థం. ఒక దేశంలో క్షేమము లేదు, కరువు వచ్చిందంటే అది ఎవరు తప్పు? ఒక రాజు తప్పు. ఎందుకనగా రాజు సమస్తాన్ని నిర్వర్తించేటటువంటి వాడు, పరిపాలించేటటువంటి వాడు, క్షేమాన్ని, మంచిని, చెడ్డని గమనించి మంచిదాన్ని జరిగించేటటువంటి వాడై ఉంటున్నాడు. పిల్లారా, ఇక్కడ మొదటి రాజుల్లో 17వ అధ్యాయంలో కూడా ఆ రాజట, అహాబు రాజు ఏం చేశాడట? తన పితరుల కంటే ఎక్కువగా చెడుతనము చేశాడట. అందుకే వచ్చింది ఆ కరువు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఎవరి రాజు? ఇప్పుడు చెప్పుకున్న రాజు ఎవరు? సౌలు రాజు. తనను బట్టి, తన కుటుంబాన్ని బట్టి దేశానికట ఎన్ని రోజులు వచ్చింది కరువు? 3 సంవత్సరాలు వచ్చిందట. ఇదిగో సౌలు కుటుంబాన్ని బట్టి నేను చేయమన్న పని చేయలేదు కనుక, చేశాడు కనుక, ఇదిగో నా ఇష్టానుసారంగా జరగలేదు కనుక, తన ఇష్టానుసారంగా చేశాడు కనుక 3 సంవత్సరాలు కరువు వచ్చిందని చెప్తూ ఉన్నాడు. మళ్ళా చదువుకుందాం, చదువమ్మ మాట. సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. గిబియోనీయులు ఇశ్రాయేలు సంబంధులు కారు, వారు అమోనీయులలో శేషించిన వారు. చాలు. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, కరువు ఎందుకు వచ్చిందంటే ఆ ప్రాంతంలో ఉండమని చెప్పాడు. ఎవరు ఉండమన్నాడు? ఆ సౌలు ఉండమన్నాడా? ఎవరితో మాట్లాడాడు దేవుడు? ఇస్సాకుతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్సాకుతో మాట్లాడినాడు దేవుడు, దావీదుతో కూడా మాట్లాడుతున్నాడు. 3 సంవత్సరాలు కరువు వచ్చింది కనుక, ఈ దేశంలో తనను బట్టి కరువు వచ్చింది కాబట్టి నువ్వు ఇక్కడే ఉండమని చెప్తా ఉన్నాడు. నీకు క్షేమాన్ని ఇస్తానంటున్నాడు, కాపుదలు ఇస్తానంటున్నాడు. ప్రియులారా, కాబట్టి ప్రియులారా, నీ కుటుంబము, నా కుటుంబము, మనమందరం కూడా దేవుని బిడ్డలుగా ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. కరువు కాలంలో దేవుడు దీవిస్తాడు, కరువు కాలంలో దేవుడు ఆశీర్వదిస్తాడు, కరువు కాలంలో ఉన్నతమైనటువంటి స్థానంలో వస్తాడు. ఇంకా అనేక రకములైనటువంటి కరువులు వచ్చినాయి. మన పితరుల సమయంలో కానాను దేశంలో భయంకరమైనటువంటి కరువు వచ్చింది. ఆ కరువుకు ముందట యాకోబు కుమారులలో కుమారుడైన ఒక కుమారుడికి దర్శనం వచ్చిందట. ఏమని దర్శనం వచ్చింది? చూడండి, దేవుని వాక్యాన్ని చదువుదాం. ఆదికాండము 37వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. తన సహోదరులు తన తండ్రి తన అందరికంటే ఎక్కువగా ప్రేమించను. తన తండ్రి తన కుమారులందరికంటే ఎక్కువగా ప్రేమించాడట. ఎంతమంది తన తండ్రికి కుమారులు? 12 మంది కుమారులు. ఎవరి కుమారులు వీళ్ళు? యాకోబు కుమారులు. 12 మందిలో ఎక్కువగా ఎవరిని ప్రేమించాడట? చిన్నవాడు. ఎక్కువగా 11వ వాడిని ప్రేమించాడు. 12వ వాడు ఇంకొకడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 11వ వాడు ఎవరు? యేసేపు. యేసేపుని ఎక్కువగా తండ్రి ప్రేమించాడు. ఎందుకు ప్రేమిస్తాడు? ఎవరిని తండ్రి ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాడు? ఎందుకు ప్రేమించాడు ఇంతమందిలో? అసలు తండ్రికి ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది? నేను ముగిచ్చేస్తాను ఇవాళ, ఒక 10 నిమిషాలు దీన్ని ముగిచ్చేద్దామని ఇక్కడతో కరువుని. ఎందుకు ప్రేమిస్తాడు? ఎవరిని ప్రేమిస్తాడు ఎక్కువగా తండ్రి? చెప్పాలా? పెద్ద కుమారుని ఎక్కువగా ప్రేమిస్తాడు అసలు. ఎందుకంటే మొదటిగా పుట్టాడు కాబట్టి వారి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది తండ్రికి. అవునా కదా? మీ ఇంటి దగ్గరికి వెళ్ళినాక ఒకసారి పరిశీలన చేసుకోండి, ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు. ఎంతమంది ఉన్నా కానీ పెద్ద కుమారుడు అంటే చాలా ఇష్టం ఉంటుంది. జరిగేవన్నీ వాళ్ళకే జరుగుతాయి. బర్త్డేలు కానీ, వివాహాలు కానీ, లేకుంటే ఏది జరిగినా పెద్ద కుమారుడికి ఎక్కువ జరుగుతాయి. 2వ వాడికి వచ్చేసరికి ఏం చేద్దాంలే బర్త్డే అనుకుంటాం కదా, సహజమైనటువంటిది. 3వ వాడు పుట్టేసరికి ఇంకా అయిపోద్ది. 4వ వాళ్ళు పుట్టేసరికి ఆ బర్త్డే చేయకపోతే ఏం కాదులే అనుకుంటాం.
సహజమైనటువంటిది ఇది. యాకోబుకి ఎంతమంది అంటే సంతానం? 12 మంది సంతానం. ఈ 12 మందిలో యాకోబు 11 వాడిని ప్రేమించాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. 11 వారు ఎవరి కుమారుడు? రాహేలు కుమారుడు, మొదటిగా పుట్టినవాడు. ఎక్కువగా ఎవరిని ప్రేమించాడు యాకోబు? రాహేల్ని ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ పెద్ద కుమారుడు అంటే యాకోబుకి చాలా ఇష్టము. ఆ పెద్ద కుమారుడు క్రియ ఏంటంటే, ఆ పెద్ద కుమారుడు దేవుని యందు భయము భక్తులు కలిగినటువంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా చెప్దామా? గట్టిగా చేతులు లేవటం లేదు. దించేద్దాం. ముగించేయమంటారా? ఆఫ్ చేసేయమంటారా? ప్రసంగాన్ని అయిపోయింది. ఇంకా 2 నిమిషాలు ఇది ముగించాలి. ఈ కరువు ఇక్కడతో ఆగిపోవాలా? తర్వాత కరువు తీర్చేది ఏ విధంగా ఉందో వచ్చే వారం ధ్యానం చేద్దాం. అందుచేతనే 10 నిమిషాలు నేను పొడిగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కరువు ఎవరు ప్రేమించాడంటే ఆ యేసేపుని ప్రేమించాడు, పెద్ద కుమారుడిని. ముందుగా మామగారింటికి వెళ్ళిన తర్వాత కొలువు చేసింది ఎవరి కోసం అంటే, ఎవరి కోసం కొలువు చేశాడు? 7 సంవత్సరాలు రాహేలు గురించి చేశాడు. మామ ఏం చేశాడు? యేసేపుని మోసం చేశాడు. యాకోబు ఏమో ఎవరిని మోసం చేశాడు? యాకోబు ఎవరిని మోసం చేశాడు? దేవుని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరుగు తీసుకుంటూ ఎక్కడికి వచ్చాడంటే మామ ఇంటికి వచ్చాడు. మామ ఇంటికి వస్తే మామ ఏం చేశాడు? యాకోబుని మోసం చేశాడు. ఏం మోసం చేశాడంటే, ఈ వివాహం చేసుకోవడానికి రాహేలు గురించి కొలువు చేస్తే చిన్నదానికంటే పెద్దదాని నుంచి వివాహం చేయకుండా చిన్నదానికి చేయకూడదని రాహేలు నుంచి ఆ దినాన్ని పెళ్లి చేసి కనబడకుండగా వారిద్దరికి వివాహం జరిగించి చేశాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మోసపోయాడని మామను అడిగితే ఏమి లేదు ఈ రాహేలు గురించి ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి రాహేలును ఎక్కువగా దేవుడు ప్రేమించాడు. కాబట్టి పెద్ద కుమారుడు దేవుని యందు భయం కలిగిన వాడు కాబట్టి ఎక్కువగా ప్రేమించాడట. చదవండి, అక్కడ చదువుతా. నేను ముగిస్తా త్వరగా. అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి, వారందరూ ఎవరి మీద పగబట్టారంట? యేసేపు మీద పగబట్టారట. అతని క్షేమం చూచినప్పుడు చదవాలమ్మా. అతన్ని క్షేమ సమాచారమైన అడగలేకపోయిరి. యేసేపు ఒక కల కని, యేసేపట ఒక కలగన్నాడట. ఏం కలగన్నాడు? చదవాలి. తన సహోదరులతో అది తెలియజెప్పగా తన సహోదరులందరికీ ఒక కల గురించి తెలియజేశాడట. త్వరగా చెప్పాలి. మరీ పగబట్టారట. ఏ కల వచ్చిందంట? 9వ వచనం చదువు. అతడు వారిని చూచి నేను కల కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి. ఒక చేను ఉందట, ఒక పొలం ఉందట. ఆ పొలములోనట ఏమున్నాయంట? పనలు ఉన్నాయట. ఆ పనలు ఉండగా నా పన లేచి నిలిచి ఆ పనలోనట యేసేపు పన లేచి నిలబడిందంట. నిలబడితే తర్వాత చదువు. మీ పనులన్నీ కూడా నా పనులను చుట్టుకొని నా పనులకు సాష్టాంగ నమస్కారం చేసింది అని చెప్పాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ అన్నదమ్ములు అనుకున్నారు, వాళ్ళు వీడొక అధికారిగా నిలబడితే మేము ఒక దాసులుగా నీకు సాష్టాంగ నమస్కారం చేశామనుకున్నావా అని ఇంకా కోపం పెరిగింది. నేను క్లుప్తంగా ముగిస్తున్నా, లేకుంటే ఇది ఒక రోజంతా ప్రసంగం. కాబట్టి తర్వాత మళ్ళొక రెండో కలగన్నాడట. 9వ వచనం. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియచేసి ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్యుడును చంద్రుడును 11 నక్షత్రములను నాకు సాష్టాంగ నమస్కారం చేసినని కల చెప్పాడంట. ఎవరితో చెప్పాడు ఈ కల? అన్నలతో చెప్పాడు. ఇంకా కోపం పెరిగిపోయింది వాళ్ళకి. సూర్యుడు చంద్రుడు అంటే ఎవరు? తన తండ్రి అన్నమాట. 11 పనులంటే 11 నక్షత్రములంటే ఎవరు? వారు అన్నదమ్ములు అన్నమాట. అంటే నువ్వు ఒక పెద్ద అధికారి అయితే మేమందరం కూడా నీకు మొక్కాలా, సూర్యచంద్రుడు కూడా మొక్కాలా అని ఇంకా పగ పెంచుకున్నారట. కానీ దేవుని దర్శనము తనకు ఉంది. దేవుడు దర్శనం ఇస్తా ఉన్నాడు. ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే
కానాను దేశములో రాబోయే దినములో బహు భయంకరమైనటువంటి కరువు రానయ్యున్నది కాబట్టి ఆ కానాను దేశములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరినీ కూడా దేవుడు ఆ కరువు నుండి తప్పించడానికి ముందుగా జరిగినటువంటి ఈ యొక్క దర్శనాలు అయి ఉంటున్నాయి ప్రియులారా. ఆ దర్శనాలు ఒక యాకోబుకు తప్ప ఈ 11 మందికి ఎవరికి కూడా లేవు ప్రియులారా. ఆ దర్శనం వచ్చినప్పుడు బాగా కోపగించుకొని వారిని కొట్టి ఆ యొక్క ఐగుప్తు దేశీయులకు అమ్మేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అదంతా మీకు చెప్పడం లేదు నేను. చేసిన తర్వాత వారు తీసుకెళ్ళిన తర్వాత కొన్ని సందర్భాల్లో జైలుకి వెళ్ళవలసి వచ్చింది. జైల్లో కూడా రాజు పానదాయకుడు కూడా ఇంకొకడు ఇద్దరు కలిసి జైల్లో ఉన్నప్పుడు వారు కూడా కలగన్నారట. వారి కళ యోసేపుకు చెప్పారట. యోసేపుకు చెప్పినప్పుడు వారి కళలు చెప్పిన భావాన్ని బట్టి ఒకరినేమో సేధించారట, ఒకరినేమో తీసుకుని వెళ్ళి రాజు దగ్గర ఉంచారట. ఆ పానదాయకుడు రాజు దగ్గర ఉన్నటువంటి వాడు గుర్తుపెట్టుకొని రాజు దగ్గర రాజు ఒక కలగన్నాడట. చూడండి, దేవుని వాక్యంలో చూద్దాం. చూడండి, ఆదికాండము 41వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఆదికాండము 41వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఫరో యోసేపుతో నేను ఒక కలగంటిని, దాని భావమును తెలుపగలవారు ఎవ్వరును లేరు. నీవు కలను విన్న ఎడల కర్ణను నిర్ణయగల దాని భావమును తెలపగలవని నిన్ను గూర్చి వింటినని అంటున్నాడట. ఎవరితో అన్నాడు ఈ మాట? ఫరోతో అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు ఈ మాట? ఫరో యోసేపుతో అంటున్నాడు అనమాట. ఫరో ముందు యోసేపు నిలబడ్డాడు. ఎక్కడున్నాడు? ఎక్కడ? రాజు దగ్గరికి వచ్చాడు. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తు దేశం కానాను దేశంలో నుండి ఐగుప్తు దేశంలోనికి వచ్చాడు అనమాట. చూసినట్లయితే ప్రియులారా, ఆ కలగన్నాడు. కల భావం ఏంటంటే, ఆ కలలో ఉన్నటువంటి కళ ఏంటంటే చూడండి, అక్కడ 22వ వచనం చదువుదాం. చూడండి, అక్కడ మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నెలను ఒక దండును పుట్టెను, మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన 7 పీన ఎన్నెలను వాటి తరువాత మొలిచెను. ఈ పీల వెన్నెలు ఆ మంచి వెన్నెలను మృంగివేయగా ఈ కలను జ్ఞానులకు తెలియచెప్పితిని గాని వారు తెలుపగలవారు ఎవరును కూడా లేరట. ఐగుప్తు దేశంలోనంట శకునిగాళ్లను, జ్ఞానులను వారందరినీ పిలిపించాడట ఈ కలగన్న తర్వాత ఐగుప్తు రాజు. ఈ కళకి భావం ఎవరు కూడా చెప్పలేకపోయారట. ఎవరు చెప్పారు ఈ కళ భావము? యోసేపు చెప్పాడట. ఆ పీల వెన్నులు అనగా రాబోయే 7 సంవత్సరాలు కరువు రానైనది కనుక ఈ బలము కలిగినటువంటి వెన్నెలు, ఈ పీల వెన్నులు మింగివేసినవి అంటే ఈ కరువు కాలములో మరొక 7 సంవత్సరాలు బలమైనటువంటి పంట పండుతుంది కనుక ఆ పంటను నువ్వు సమకూర్చుకొని బాగా స్టాక్ పెట్టుకొని నిల్వ చేసుకొని ఆ కరువు కాలములో ఈ దేశమంతటినీ కూడా నువ్వు కరువు తీర్చడానికి నువ్వు ఒక గొప్ప అధికారిగా ఉంచుతావని దేవుడు చెప్పాడని ఆ రాజుతో కలభావం చెప్పాడు. ఆ కలభావం చెప్పిన తర్వాత ఆ రాజు ఆ యొక్క యోసేపుని ఐగుప్తు దేశం అంతటి మీద గొప్ప ధనాగారం మీద అధికారిగా చేశాడు ప్రియులారా. ఆ తర్వాత వచ్చిన సంగతి ఏంటంటే, కానాను దేశములో ఏమొచ్చిందంట? బహు కరువు వచ్చిందంట. చూడండి, ఆదికాండము 42వ అధ్యాయము 5వ వచనం చదువుతాను, నేను ముగిచ్చేస్తాను. కరువు కానాను దేశములో ఉన్నది కనుక కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలీల కుమారులు వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. చాలా అక్కడ దేశమంతటి మీద అధికారి అయి ఉన్నాడు. కరువు ఎక్కడ వచ్చింది? కానాను దేశంలో. కానాను దేశంలో ఎవరున్నారు? ఎవరున్నారు చెప్పాలి? ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇశ్రాయేలు యాకోబు ఉన్నాడు అక్కడ, వారి సంతానం అంతా అక్కడ, వారందరూ అక్కడ ఉన్నారు. దేవునికి ముందే తెలుసు ఏంటంటే ఆ కానాను దేశములో కరువు నారయ్యున్నది కనుక ఆ కరువులో నుండి తన బిడ్డలను కాపాడాలంటే, దీవించాలంటే, ఆశీర్వదించాలంటే ముందుగా యోసేపు మీద ద్వేషము అన్నదమ్ములకు కలగాలి అని కలగజేసినటువంటి దేవుడు.
అన్నదమ్ములకు ద్వేషం కలగజేసి యోసేపుని కానాను దేశములో నుండి ఐగుప్తు దేశంలోనికి పంపించి అక్క గొప్ప అధికారిగా నియమించి ఆ కరువు కాలంలో ఇజ్రాయేలీలందరినీ కాపాడడానికి, దీవించడానికి, ఆశీర్వదించడానికి గొప్ప అధికారిగా నియమించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలను ఎన్నడూ కూడా చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు గనక ఆ కరువు కాలంలో ఎంతమంది ఆ యొక్క కానాను దేశంలో నుండి ఐగుప్తు దేశానికి వచ్చారంటే ఇజ్రాయేలీలందరూ ఎంతమంది వచ్చారు? 70 మంది వచ్చారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను క్లుప్తంగా ముగిస్తా ఉన్నాను. 70 మంది ఐగుప్తు దేశంలోనికి వచ్చినప్పుడు ఆయన ఫరో, ఆదికాండము 47వ అధ్యాయము 5వ వచనం. ఫరో యోసేపును చూచి నీ తండ్రియు నీ సహోదరులను నీ యొద్దకు వచ్చి ఉన్నారు కనుక ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. ఐగుప్తు దేశం ఎవరు ఎదుటున్నదట? యోసేపు ఎదుటున్నదట. అసలు ఐగుప్తు దేశంలో ఎవరు రాజధానికి? ఫరో రాజు ఏదంటే అది జరగాలి. కానీ ఎవరు ఏదంటే జరుగుతుంది? యోసేపు ఏదంటే అదే జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోసేపు ఎవరికి సంబంధించిన వాడు? దేవునికి సంబంధించినటువంటి వాడు, దేవుని ఎరిగినటువంటి వాడు, దేవుని మాట వినేటటువంటి వాడు. కాబట్టి తన సంతానాన్ని అంతటిని దీవించడానికి, ఆశీర్వదించడానికి కానాను దేశం నుండి ఐగుప్తు దేశానికి వచ్చి, ఇదిగో ఈ ఐగుప్తు దేశం అంతా కూడా నీ ముందున్నది గనుక చదవాలా? ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని, నీ సహోదరులను, నీ సంతానాన్ని, నీ సమస్తాన్ని కూడా నివసింపజేయము, అక్కడ క్షేమంగా ఉంటారని ఫరో చెప్పాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కరువు వచ్చినప్పుడు, కరువు కాలంలో దేవుడు ఆదుకునే దేవుడు. కష్టాల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను, బాధల్లోను, వేదనలోను ఆదుకునే దేవుడు. కాబట్టి మన పితరులైనటువంటి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, దావీదు దేవుడు, మన పితరులు దేవుడైనటువంటి దేవుడు ఈనాడు కూడా నీకు, నాకు, మనందరికీ అభయం ఇచ్చేది ఏంటంటే ఆయన నేను మాట తప్పని దేవుణ్ణి, మారని దేవుణ్ణి. నీకు కష్టం ఉందా, ఇరుకుందా, ఇబ్బంది ఉందా, వేదన ఉందా, ఏ శోధన ఉంది, ఏ బాధలు పడుతున్నావో ఆ బాధలన్నింటి నుండి నిన్ను విడిపించి, కరువు ప్రాంతము నుండి నిన్ను తప్పించి, నేను నిన్ను దీవించి ఆశీర్వదిస్తానని చెప్తున్న దేవుడు సియోనులో నుండి నీకు అభయం ఇస్తున్నాడు. ఆ భయాన్ని మనమందరం పొందుకొని దీవించబడి ఆశీర్వదించబడటానికి మనమందరం ఏం చేయాలా? దేవుని మాట వినాలా, ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలా. ఆ కుటుంబము, నా కుటుంబము, మనందరి కుటుంబాలు దీవించబడి, ఆశీర్వదించబడి, క్షేమాన్నిచ్చి ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు. కాబట్టి ఆ దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి ఆయన దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.